హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను పరోటా అలాగే రోడ్ సైడ్ షేర్వా అయితే చేయబోతున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను, ఒక 2 స్పూన్ల వరకు. ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. మనకు కొంచెం కలర్ మారాలి ఈ ఆనియన్స్ అనేవి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకు ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి అలాగే జీడిపప్పు వేస్తున్నాను. నేనైతే పచ్చి కొబ్బరి వేసాను, మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఇందులోనే కొంచెం సోంపు అలాగే కొంచెం లవంగ, చెక్క, మొగ్గ, అలాగే మనకి స్టోన్ ఫ్లవర్ ఉండేది కదా, అది కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయి ఇవి పక్కన తీసేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం. చూడండి, నేను వాటర్ అయితే యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇందులోనే ఒక టమాటా వేసి పేస్ట్ చేస్తున్నాను. చూడండి, టమాటా పేస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదే బండిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇందులో బిర్యానీ ఆకు అలాగే లవంగ, చెక్క, కొంచెం సోంపు అయితే యాడ్ చేశాను. మనకి షేర్వాలో సోంపు అనే ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది. సోంపు అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసాను. ఇది కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు మనం చేసేసుకుంటే బాగుండిద్ది. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసుకున్నా బాగుండిద్ది. చూడండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అదైతే యాడ్ చేస్తున్నాను. మనకి టమాటా పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయి మనకి పైకి ఆయిల్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసాను, అలాగే పసుపు, మనకు రుచికి సరిపడా కారం, మన కారాన్ని బట్టి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిపేసాను కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, జీడిపప్పు, ఆనియన్స్ పేస్ట్, అదైతే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం పలచగానే చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు ఇది షేర్వా అనేది బాగా మరగాలి. అలాగే చల్లారి కొద్దీ కొంచెం చిక్కబడిద్ది, అందుకే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది. నాకైతే సరిపోయింది. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. చూడండి, బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇందులో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా 2 యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసి ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, మనకైతే రెడీ అయిపోయింది షేర్వా అనేది. చిక్కపడిపోయింది కదా, మనకి ఇలా ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు మనం ఆఫ్ చేస్తే ఇంకొంచెం చిక్కపడిద్ది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి మొత్తం కలిపేసి ఇంకా పక్కన పెట్టేద్దాం. మనకు షేర్వా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పరోటా అనేది చేసుకుందాం. నేనైతే గోధుమ పిండితోనే చేస్తున్నాను. పరోటా అనేది మనం మైదాతో చేసుకుంటే బాగా వచ్చింది అనమాట, పొరలు పొరలుగా. కానీ నేను హెల్త్కి మంచిది కాదు కాబట్టి మంచిది కాదని చపాతీ పిండితోనే చేస్తున్నాను అనమాట, గోధుమ పిండితో. చూడండి, ఈ విధంగా అయితే చపాతీలు అయితే చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే యాడ్ చేసి మొత్తం నేను చపాతీ అంతా కలిపేస్తున్నాను. దీని మీద మళ్ళీ పొడి పిండి అనేది జల్లుకోవాలి మనం, అప్పుడే మనకు లేయర్స్ అనేది విడివిడిగా అనేది వస్తాయి. ఇప్పుడైతే మనం సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనకు కలుపుకుంటూ వెళ్ళాలి. మనం కట్ చేసిన లేయర్స్ అన్నీ మళ్ళీ కలుపుకుంటూ చేసి మళ్ళీ మనం ముద్దలాగా చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. నేనైతే అన్నీ చేసేసుకున్నాను అనమాట. ఇవి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇప్పుడైతే నేను మళ్ళీ అయితే పరోటా అయితే చేస్తున్నాను.
కొంచెం పొడి పిండి వేసి ఇలా పరోటా అనేది చేస్తున్నాను. మనం ఎక్కువ ప్రెస్ చేయకూడదు. మనం ఎక్కువ ప్రెస్ చేస్తే ఏమైందంటే మనం లేయర్స్గా కట్ చేసుకున్నాం కదా, అవి కలిసిపోతాయి అన్నమాట. అందుకే ఎక్కువ ప్రెస్ చేసుకోకుండా ఇలా చపాతీలాగా చేసుకోవాలి. మళ్ళీ చూడండి అయిపోయింది. ఇప్పుడైతే ఒక ప్యాన్ మీద ఈ పరోటా అనేది వేసేసాను. ఇప్పుడు ఈ పరోటాని 2 వైపులు కాల్చుకుంటూ ఉండాలి. మనకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పట్టిద్ది పరోటాకి. నేనైతే సన్న మంట మీద అయితే ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఆయిల్ కూడా యాడ్ చేశాను. చూడండి మన వైపు అయితే బాగా కాలిపోయిందనమాట పరోటా అనేది. ఈ విధంగా కలితే సరిపోయింది. ఇప్పుడైతే 2 వైపు అయితే తిప్పేసాను. చూడండి ఫ్రెండ్, ఇంతే, చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా కొత్త వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా షేర్ చేస్తాను. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.